హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులకందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. గత 76 ఎపిసోడ్లుగా ఈ యొక్క స్వర్ణామృతంలో పత్రి మేడం యొక్క జీవిత ప్రయాణం, ఆధ్యాత్మిక అనుభవాలు, ఎంతో జ్ఞానం మనకి స్వర్ణామృతం ద్వారా మేడం గారు మన పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అంతటికి కూడా ఒక కొత్త దారి చూపించాలని చెప్పొచ్చు. ముఖ్యంగా మహిళా మాస్టర్స్కి అందరికీ కూడా ఒక ఉత్తేజితమైన సందేశాలు, పత్రి మేడం గారి యొక్క జీవిత ప్రయాణాన్ని వాళ్ళ ప్రయాణంతో చూసుకోవడం, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో యొక్క అనుభవాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పేసి ఎంతోమంది మన మహిళా మాస్టర్స్ చెప్పడమే కాకుండా వాళ్ళ యొక్క దారిలో ఎంతో స్ట్రాంగ్గా ఈ యొక్క మెడిటేషన్ జర్నీ అంతా కూడా జరుగుతుందని చెప్పుకోవడం జరిగింది. అండ్ గత ఎపిసోడ్లో స్వర్ణామృతం స్టోరీస్ పత్రి మేడం గారు ఎన్నో అద్భుతమైన మెసేజ్తో కూడిన కథలు మనందరికీ కూడా అందించారు. ఎస్పెషల్లీ ఈ కథలన్నిటి కూడా ఎంతో మెసేజ్తో కూడిన ఈ యొక్క స్టోరీస్ ఎంతగానో స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా నచ్చడమే కాకుండా వారి యొక్క ప్రయాణంలో ఎంతగానో ఉపయోగపడిందని చెప్పొచ్చు. గత ఎపిసోడ్లో ఈ యొక్క ఆలోచనతో అందరి స్వర్ణామృతం యొక్క స్టోరీస్ అన్నీ కూడా చేకూర్చి మీకు అందజేయడం జరిగింది. అండ్ ఈరోజు ఈ యొక్క 77వ ఎపిసోడ్లో పత్రి మేడం గారి యొక్క యాత్ర పరంపర గత కొన్ని ఎపిసోడ్స్గా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మనం ఇంకొక కొత్త యాత్రలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. మేడం, రీసెంట్గా మీరు డైమండ్ జూబ్లీ కంప్లీట్ చేసేసారు. అనుకోకుండా ఎంత జరిగిపోయింది ప్రయాణం. యా, ఏ ప్రిపరేషన్ లేకుండా. అండ్ మీ జర్నీ ఉన్న పవర్ మేడం, నాకు తెలిసి ఆ ఎపిసోడ్స్ అంతా కూడా మీ జర్నీ మొత్తం అంతా కూడా ఎంత పవర్ఫుల్ అంటే ఆ పవర్ ప్యాక్లో పత్రి సార్ గురించి మీరు చెప్పడం, ప్రతి ఎపిసోడ్లో పత్రి సార్ చెప్పకుండా మీరు ఎపిసోడ్ కంప్లీట్ చేయరు. ఎక్కడో ఒక చోట అయ్యో అది లేదే, మజ్జిగ లేదే ఆ భోజనం పూర్తి కానట్టు ఆయన ఇది లేదే పూర్తి కాదు ఎపిసోడ్. మాకందరూ కూడా కొత్త కోణంలో చూపించారు సార్ని. అండ్ ఎస్పెషల్లీ ఈ యొక్క 30 years ఆఫ్ పిఎస్ఎస్ఎం ఈ ఇయర్లో ఉన్నప్పుడు అండ్ బిఫోర్ 1990 అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం అని చెప్పొచ్చు. అంతా మీ ఒక్కరికే తెలుసు. అది ఈ స్వర్ణామృతం ద్వారా చాలా విషయాలు అండ్ ఈ అకేషన్లో ఈ ఇయర్లో రావడం అనేది మేబీ ఇట్స్ ఎ డివైన్ ప్లాన్ మేడం. చాలా చాలా నేను అనుకోలే. యా, అండ్ ఎస్పెషల్లీ మీరు ఎక్స్ప్రెస్ చేయడం మొదలెట్టేశాక నేనైతే చాలామంది చూశాను మేడం. మీరు ఎక్స్ప్రెస్ చేసిన విధానం చూసి చాలా ఒక స్ట్రాంగ్గా, ఓపెన్గా, నిక్కచ్చిగా చెప్పడంతో ఎంతోమంది ముందుకు వచ్చారు చెప్పడం, ఎక్స్ప్రెస్ చేసేదానికి. ఆడవాళ్ళలో ఎంతో దాచుకుంటారు, అవి దాచుకోకూడదు. దాచుకుంటే ఏమవుతుంది, ఆ ఫేస్లో వేరే కనపడుతుంది. చెప్పేసేయాలి అన్నీ బయటికి. చాలా ఉంటుంది స్టోరీస్, ఎందుకంటే ముఖ్యంగా లేడీస్లోనే ఉంటుందమ్మా స్టోరీస్. మగవాళ్ళు ఏం లేదు, బయటికి వెళ్తారు, ఉద్యోగం చేస్తారు, ఏదో సంపాదిస్తారు, వాళ్ళలో స్టోరీస్ ఉంటాయి. కానీ ఇది ఇక్కడ లేడీస్లో ఉండేవి ఎమోషనల్ స్టోరీస్, మగవాళ్ళలో ఉండేవి ప్రొఫెషనల్ స్టోరీస్. కనుక చాలా తేడా ఉంటుంది. ఎమోషనల్ స్టోరీస్ని బ్యాలెన్స్ చేయడం ఆడవాళ్ళలో నిజంగా చాలా ఆర్ట్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు పెళ్ళికి ముందర ఒక ఇంట్లో ఉంటారు, ఒక విధంగా పెరుగుతారు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, లేకపోతే అమ్మ నాన్న, వాళ్ళ దీంతో పెరుగుతారు.
ఎప్పుడైతే అత్తగారి ఇంటికి వెళ్తారో అక్కడ కంప్లీట్గా డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇక్కడ ఇమోషన్స్ వేరు, అక్కడ ఇమోషన్స్ వేరు. అక్కడ ఏది మనం బయట పెట్టలేం. ఓకే, అత్తగారింటికి వెళ్ళాక నువ్వు ఏది బయట పెట్టలేం. మగవాళ్ళు చూడు, వాళ్ళు ఏ ఇల్లు మార్చరు, అదే ఇంట్లో ఉంటారు, అదే ఫ్యామిలీ, అదే అది, అక్కడ ఎండింగ్ కూడా అదే ఎండింగ్ కూడా అదే ఉంటుంది. కానీ లేడీస్కి చూడు కంప్లీట్గా డిఫరెంట్గా వెళ్తారు. సో అందుకని లేడీస్కి అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చెప్పారు మేడం. ఒక మన శైలజ మాస్టర్ అనుకుంటా, రాజమండ్రి మేడం. సో మ్యారేజ్ అయ్యి అక్కడ అత్తవారింట్లో ఉన్నప్పుడు సో టీవీ చూసినప్పుడు నాకు అలవాటు అది కాలు మీద కాలు వేసుకోవడము, అది పెద్ద న్యూస్ అయిపోయింది. ఆ ఏజ్లో నాకు అసలు ఏం తెలియదు. అప్పుడే జస్ట్ గాట్ మ్యారీడ్ అండ్ వచ్చేసాను. సో ఇలాంటి ఎమోషన్స్ చిన్నవి చిన్నవి నేను కూడా అంతే కాలు మీద కాలు వేసుకొని కూర్చునేదాన్ని. ఇప్పుడు మానేశాను, కానీ అప్పట్లో ఒకసారి మా మామగారే, ఏంటి నేను వస్తే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావు, మా ఆయనకి మీ పెళ్ళానికి చెప్పు అట్లా కూర్చోకూడదని. అంటే తెలియక, ఇట్ ఈస్ నాట్ పర్పస్ఫుల్లీ. అంటే ఈ ప్రాసెస్లో వాళ్ళ ఎమోషన్ ఎంతగా లాక్ అయి ఉంటుంది అంటే వాళ్ళు అణిచిపెట్టుకోవడం. అణిచా అసలు బయట పెట్టడానికి ఇటు పుట్టింటి వాళ్ళ దగ్గర మనం ఏం ఓపెన్ అవ్వలేం, ఫ్రెండ్స్ దగ్గర ఓపెన్ అవ్వలేం అత్తగారింటి విషయాలు. సో ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో మాలో ఓపెనింగ్ అనేది ఉండదు, అన్నీ లోపల కుదించడమే. ఆ కుదించిన దానివల్ల ఎప్పుడైతే ఓపెన్ అవుతామో ఫ్రీ అయిపోతాం. ఓకే, ఇలాంటి అవకాశం ఎవరికి వస్తుంది ఓపెన్ అవ్వడానికి? ఎప్పుడైతే పిఎస్ఎస్ఎంలోకి వచ్చారో అప్పుడు అత్త కోడలు ఇద్దరు ఫ్రెండ్స్లా మారిపోయారు, తల్లి పిల్లలు ఫ్రెండ్స్లా మారిపోయారు. ఆ విధం వేరు, కానీ పూర్వకాలం అలా కాదు మా జనరేషన్లో. ఓకే, అండ్ బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మేబీ చాలా చోట్ల ఉన్నా కూడా మేడం. అండ్ ఈ మెడిటేషన్లోకి మీరు ఇందాక చెప్పినట్టుగా మెడిటేషన్లోకి వచ్చేసాక వాళ్ళ పర్సెప్షన్ అంతా మారిపోతుంది. అంతా మారిపోతుంది, కంప్లీట్గా మారిపోతుంది. కంప్లీట్గా వాళ్ళ పర్సనాలిటీ మారిపోతుంది. మారిపోయాక దే బ్లాసమ్ అవుతుంది, ఫ్లవర్ బ్లాసమింగ్ అవుతుంది. దే విల్ నో ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సో దెన్ దే విల్ యాక్ట్ అకార్డింగ్ టు దేర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఆ విజ్డమ్ యాడ్ అవుతుంది కదా. అప్పట్లో విజ్డమ్ అంటే తెలియదు, ఆ వర్డే తెలియదు, అంత ఇన్నోసెన్స్గా ఉండేది లైఫ్. ఓన్లీ సిస్టమ్ ప్రకారం అంతే. సో ఇప్పుడు ఆ యొక్క ఎమోషన్స్ ఏవైతే ఎక్స్ప్రెస్ చేయలేని ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా సో వాళ్ళ లోపల ఒక ఫ్రీ ఉంటుంది, వాళ్ళ ఫేస్ వాళ్ళ సోల్ లెవెల్లో కానీ అంతా కూడా. అన్ని సపరేషన్సే కదమ్మా, అవన్నీ సపరేషన్సే. చాలా వరకు కొన్ని డిప్రెషన్లోకి మారిపోతారు కొంతమంది లేడీస్. ఓకే, సో ఇలా ఓపెన్ అయ్యారనుకో, ఇంకోళ్ళకి చెప్పుకున్నారనుకో, అప్పుడు అది కంప్లీట్ అయిపోతుంది. వామిట్ చేయమన్నారుగా మొన్న సార్, అదే ఎక్స్ప్రెషన్. వామిట్ కూడా కంప్లీట్గా చాలా అవసరం, ప్రతి వాళ్ళకి వామిట్ చాలా అవసరం, ముఖ్యంగా లేడీస్కి చాలా అవసరం. ఇందాక మీరు చెప్పిన ట్రావెల్ అంతా కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయాలి. ఎస్, కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేస్తేనే దెన్ దే విల్ బి హ్యాపీ. అంటే కడుపులో వామిట్ చేసేస్తే ఎంత కూల్గా ఉంటుందో లోపల, అంత కూల్గా ఉంటుంది మైండ్. అండ్ మీరు ఈ స్వర్ణామృతం ద్వారా చెప్పడం వల్ల మేడం చాలామంది ఎక్స్ప్రెస్ చేయడం అలవాటు చేస్తున్నారు, ఇప్పుడు చేసుకుంటున్నారు. చేసుకోవాలి, తప్పదు. చేసుకుంటేనే మీరు హ్యాపీగా ఉండగలరు, చేసుకుంటేనే హాయిగా ఉంటుంది. ఇది వాళ్ళ కోసం, తప్పేమీ లేదు.
అందరిలోనూ ప్లస్ మైనస్ ఇప్పుడు సార్ చెప్పినట్టు అన్నీ ఉంటాయి జీవితంలో. చేదు ఉంటుంది, తీపి ఉంటుంది. ఓకే. ఆ చేదుని దాచిపెట్టుకుంటాం, తీపిని ఎక్స్ప్రెస్ చెయ్యము. రెండు అలాగే ఉంటుంది. ఓకే. రెండునే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆ ఆటపాటలన్నీ జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఒకసారి దాని గురించి మాట్లాడితే ఎంత హ్యాపీగా ఉంటుంది. మేము ఇలా ఆడుకునేవాళ్ళం, ఇలా పాడుకునేవాళ్ళం, ఇలా కలిసి ఉండేవాళ్ళం, ఎక్స్ప్రెస్ చేయడం, అది హ్యాపీ మూమెంట్స్. కొన్ని చేదు కూడా ఉంటాయి కదా. అత్తగారింటికి వచ్చాక ఆడబిడ్డలు, అత్తగారు వాళ్ళతో అడ్జస్ట్మెంట్స్ కొన్ని చాలా కష్టంగా కూడా ఉంటాయి. ఓకే. సో అవి కొన్ని చేదుగా అనిపిస్తాయి. ఆ టైంగా చేదే. ఎన్లైటన్మెంట్, ఈ విజ్డమ్ అంటూ లేనప్పుడు అవన్నీ చేదుగానే ఉంటాయి. ఓకే. వన్సారి గోత్రు అయ్యాక విల్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్. గోత్రు అయ్యాక, ఈ ధ్యానం చేసుకున్నాక, ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరితో మింగిల్ అయ్యాక దెన్ విల్ బీ హ్యాపీ ఇన్సైడ్. బట్ ఎక్స్ప్రెస్ చేసుకుంటే విల్ బీ మోర్ హ్యాపీ. సో ఎక్స్ప్రెస్ చేయడం వల్ల అక్కడ ఎక్కడో చిన్న బ్లాక్ అవుతుంటే అది కూడా క్లియర్ అయిపోతుంది చాలా. అండ్ దాని ద్వారా ఆ మెసేజ్ కూడా మీకు ఇప్పుడు అందరిలోకి వెళ్తుంది. అందరిలోనూ అవే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది ఏది డిఫరెంట్గా లేదు, అందరి ఇళ్లలో జరిగేదే ఇది. ఓకే. ఐఎమ్ ఏ కామన్ పర్సన్. సార్ చెప్పినట్టు వీఆర్ కామన్ పర్సన్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఏది బయటికి చెప్పుకోలేం. ఓకే. పరుగు పోతుంది. ఇదే ఉంటుంది చిన్నప్పటి నుంచి. చదువుకోకపోతే నువ్వేం చెప్పు చేతికొస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. అత్తగారింటికి వెళ్ళి సరిగ్గా ఉండకపోతే పరుగు పోతుందని పెద్దవాళ్ళు చెప్తారు. సో ఇలాగ చెప్పుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే ఆడవాళ్ళు ఇంకేం చేయలేరు. వాళ్ళు దాన్ని ఏమంటారు, చాలా క్లోజ్డ్గా ఓపెన్ ఇలా అయిపోతారు, ముడుచుకుపోతారు. లోపల హార్ట్ ముడుచుకుపోతుంది. ఓకే. సో ఆ ముడిచిపోవడం వల్ల అలా ఎనర్జీ సిస్టమ్ కూడా ఏమైనా చాలా దెబ్బతింటుంది. అందుకే ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. యూట్రస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, యూట్రస్లో ఎందుకు ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి? బికాస్ ఆఫ్ సో మెనీ కాజెస్. ఇప్పుడు ఆ టైంలో మన ప్రెగ్నెన్సీ టైంలో ఎన్నో బాధలు మనం పడతాం. అంటే ఇమోషన్స్ ఓకే. ఆ ఎమోషన్స్ యొక్క బ్లాక్స్ అన్నీ ఆ యూట్రస్లో చేరుతాయి. ఓకే. ఫైబ్రాయిడ్స్ రూపంలో. ఆ ఫైబ్రాయిడ్ పెద్దగా అయిందనుకో తీసేయాల్సి వస్తుంది. ఓకే. తప్పదు. తీసేస్తే అప్పుడు ఫ్రీ అవుతాం. అలా కొంత ఫ్రీ అవుతూ ఉంటాం మనం. మైండ్ నుంచి ఇలా చెప్తూ ఉంటే, మనం ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఒక విధంగా, బాడీలో యూట్రస్లో జరిగిన ప్రాబ్లమ్స్ తోటి అది తీసేస్తే ఇంకో విధంగా, ఇలాగ అన్నీ మనం ఫ్రీ చేసుకుంటూ పోవాలంతే. సో మెయిన్గా ఎక్స్ప్రెషన్ ఈజ్ ద కీ మేడం. ఎక్స్ప్రెషన్ ఈజ్ ద కీ, ఎస్పెషల్లీ ఫర్ ద ఉమెన్. ఫర్ ఉమెన్ బికాజ్ మెన్ విల్ ఎక్స్ప్రెస్ ఇన్ మెనీ వేస్. మెనీ వేస్. బయటకు వెళ్తారు, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలుగుతారు. కానీ లేడీస్ ఎవరితోనూ షేర్ చేసుకోలేరు కొన్ని విషయాలు. కొన్ని చాలా విషయాలు. అప్పుడు ఏమవుతుంది, లోపలంతా తయారవుతుంది అన్నమాట. ఓకే. చెత్త అది బయటకు వచ్చేసింది అనుకో, అప్పుడు ఇంకా హాయిగా అనిపిస్తుంది. మనం ఏమనుకుంటామంటే ధ్యానం చేసేసాము, మనకి ఈ థర్డ్ ఐలు అవి అన్నీ అంటాం. కానీ నో, ఎప్పుడైతే వాళ్ళు ఓపెన్ అయ్యి మొత్తం అన్నీ లోపల ఉన్నవన్నీ కక్కేస్తామో అప్పుడు హాయిగా ఉంటుంది. ఓకే. అప్పుడు నిజమైన దాన్ని ఏమంటారు, లోపల నుంచి ఒక ఫ్రీనెస్ వస్తుంది హార్ట్లో. ఓకే. అప్పుడు లోపల ఒక ఫ్రీ ఫ్లో అనేది స్టార్ట్ ఫ్రీ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది.
దెర్ ఈజ్ నథింగ్ ఐ థింక్ అవుట్ యా behind us. Everything is open now. సో యూనివర్స్ ఏదైతే చేరించాలనుకుంటుందో వాళ్ళ మాస్టర్స్ ద్వారా ఆ ఫ్రీ ఫ్లో అనేది Yeah. ఆటోమేటిక్గా అదర్వైజ్ మనం చెప్పకపోతే ఏమవుతుందంటే చాలామంది మన గురించి ఏవేవో ఊహించేసుకుంటారు. ఆ ఎజంప్షన్స్ అన్నమాట. ఆ ఎజంప్షన్ వల్ల చాలా వరకు డ్యామేజ్ జరుగుతుంది చాలామంది విషయాల్లో. ఓకే. ఎప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ చేసేస్తామో మన ఇన్నరు, చాలా వరకు హ్యాపీగా ఉంటుంది. సో మేడం ఈ యొక్క 75th ఎపిసోడ్లో సార్ చెప్పిన దాన్ని ఒక ఎక్స్ప్రెషన్ యా వామిట్ జరగాలి, అప్పుడే ఆత్మ వికసిస్తుంది అని చెప్పిన దానికి మీరు ఇంకా చాలా డీటెయిల్గా చెప్పడం అనేది చాలా బాగుంది మేడం. అండ్ ఇంకొక పాయింట్ కూడా మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనకు మొట్టమొదట కలిగిన మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. రైట్. అది కూడా చాలా బాగుంది మేడం కదా. సూపర్. ఇప్పుడు ఇవాళకి కూడా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ తాలూకు ఎవరైనా అడిగినా క్లియర్గా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అంత మెమరీలో రికార్డ్ అయిపోయింది. అందరికీ అంతే కదా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ జీసస్ కదా మేడం? అంతే. ఫస్ట్ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్. వావ్. ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పినా మీ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్లో జీసస్ మ్యాండేటరీగా ఉంటాడు మేడం. ఉండాలి మరి, పాపం ఆయనే కదా ఇచ్చింది. సో ఉండాలి. దాని సార్ డీటెయిల్గా కూడా చాలా బాగుంది మేడం. మీకు ఎలా కనబడ్డారు? కరెక్ట్. అందరూ అడగలే. ఇప్పుడు అడిగే విధానంలో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ని రేస్ చేస్తారు. ఆ పాయింట్ మనం జ్ఞాపకం తెచ్చుకొని చెప్పినప్పుడు అన్నీ క్లబ్ చేసామనుకో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అవునా? ఏదో నేను చెప్పేస్తాను. అవును, ఏదో చెప్పేసినప్పుడు ఏమవుతుంది, అది కాకుండా ఇప్పుడు నువ్వు ఒక పాయింట్ అడుగుతావు, ఆయన ఒక పాయింట్ అడుగుతారు, ఇంకోళ్ళ పాయింట్ అడుగుతారు, అన్ని పాయింట్స్ కలిపి బ్యూటిఫుల్. అప్పుడు నాకు ఆ మోడ్లోకి వెళ్ళి నేను ఆ యొక్క ఇన్సిడెంట్ని నేను చెప్తాను. అది. సో అప్పుడు మీకు డైరెక్ట్గా మెడిటేషన్లో కనపడింది కదా మేడం జీసస్ అని ఇలా గుర్తుపట్టారని సార్ అడిగారు. అంటే జస్ట్ మనకు ఫొటోస్లో ఉన్నట్టుగా అంతే. అది మన హ్యూజ్ జైగాంటిక్ పిక్చర్ కనిపించింది అని చూడు, అప్పుడు అలా ఉండింది. కానీ ఇప్పుడు నేను మెడిటేషన్లో నాకు జీసస్ ఏమి రూపం కనిపించలే, వాయిస్ వినిపించింది ఫస్ట్లో. ఓకే. వాయిస్ ద్వారా హీ వాజ్ దాన్ని ఏమంటారు మెసేజింగ్ అనమాట నాకు, హీలింగ్ ప్రాసెస్ అంతా. ఓకే. అంటే ఆ ప్రాసెస్ మేడం ఆయన ఫస్ట్ అడగడము ఇట్లా హీలింగ్ నేర్పిస్తాను అని చెప్పేసి మీ కమ్యూనికేషన్ చేయడంతో అట్లా సంభాషణ సాగింది. హీలింగ్ నేర్పిస్తాను, ఆర్ యూ రెడీ? ఓకే. ఆర్ యూ రెడీ? దెన్ ఇంకో క్వశ్చన్ ఏంటి, ఇంకోళ్ళ కర్మలు తీసుకోవడానికి రెడీగా ఉన్నావా? సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఐ విల్ టీచ్ యూ హౌ టు ట్రాన్స్ఫర్ యువర్ ఎనర్జీస్. ఓకే. నీ ఎనర్జీస్ అప్పుడు తక్కువ అవుతాయి. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఓకే. ఈ 3 క్వశ్చన్స్ వేశారు. ఫస్ట్ వచ్చేసి రెడీయా నేర్చుకోవడానికి, ఆర్ యూ రెడీ? సెకండ్ వచ్చేసి వాళ్ళ కర్మలు మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా? అండ్ థర్డ్ వచ్చేసి మీ ఎనర్జీస్ తక్కువ అవుతుంది ఆ టైంకి, దానికి ఓకేనా? దానికి ఓకేనా. ఓకే. సో ఈ 3 ఆయన అడిగిన క్వశ్చన్స్ తర్వాత మీరు ఓకే చెప్పాక ప్రాసెస్ మొదలైంది. ఓకే. సో టీచింగ్ ఆఫ్ హీలింగ్ యాక్టివిటీ అంతా కూడా మేడం ఫస్ట్ మెడిటేషన్లోనే జరిగిందా మేడం, లేకపోతే కొన్ని తర్వాత? ఫస్ట్ దీంట్లోనే ఎక్స్పీరియన్స్లోనే. నేను చాలా అవర్స్ కూర్చునేదాన్ని కదా.
ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఎంతసేపు పడుతుందమ్మా, మహా అయితే 5 నిమిషాల్లో ఇవన్నీ ఫినిష్ చేస్తారు. ఓకే. గంటల కొద్దీ ఎక్స్ప్రెస్ చేయరు కదా. ఆ ఎక్స్ప్రెషన్ అనేది చాలా మైన్యూట్గా చిన్నగా వెళ్తుంది. ఓకే. అంతా కలిపితే కూడా ఒక 3 మినిట్స్లో ఇవన్నీ అయిపోయి ఉంటాయి. అది సో మీరు ఆ లాంగ్ అవర్ మెడిటేషన్ చేసుకున్నా కదా సరే, ఇది మీకు కంటిన్యూస్ రిపీటెడ్గా మీరు చేసుకున్నారు తర్వాత. ఎస్. ఓకే. ఓకే. ఇది చాలా బాగుండేది మేడం. సార్ అడిగినప్పుడు 2-3 సార్లు అడిగారు. లాస్ట్కి మీరు ఆ జీసస్తో కంక్లూడ్ చేయడం అనేది, అండ్ మీ లాస్ట్ స్టేట్మెంట్ కూడా మై ఫస్ట్ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని ఇప్పుడు అదే అడిగారు కదా, నీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏది అని. యా. ఫస్ట్దేమో జీసస్, ఇంకోటేమో మా అవతార్ బాబాజీ దగ్గర యుక్తేశ్వర్ గిరిని చూడడం ఆ గుహలో, ఆ గుహలో, ఓకే, ఆ డ్రీమ్లో. అది నాది ఇంకోటి. ఓకే. ఈ రెండు దే బోత్ ఆర్ గ్రేట్ మాస్టర్స్. ఓకే. గ్రేట్ మాస్టర్స్. అండ్ తర్వాత మన డిస్కషన్లో మేడం ఎన్లైటన్మెంట్ గురించి వచ్చింది. ఎన్లైటన్మెంట్ అంటే ఇమ్మీడియట్ యాక్షన్, తక్షణ కర్తవ్యం, తక్షణ కర్తవ్యం అని తెలుసుకోవడం. ఏది తక్షణ కర్తవ్యం ఏది అని తెలుసుకోవడం. దట్ ఈస్ ఎన్లైటన్మెంట్. వెరీ సింపుల్. సి, ఓ ఎన్లైటన్మెంట్ అంటే అది ఇది సహస్రాలు ఓపెన్ అవుతుంది, కుండల్ని రేజ్ అయిపోతుంది, అప్పుడు ఎన్లైటన్మెంట్ వచ్చేస్తుంది. నా బొంద ఏమీ రాదు. ఇలా చాలామంది చెప్తాను నాకు. నేను అనుకుంటా, మనసులో అనుకుంటా అనమాట ఈ మాట. ఎక్స్ప్రెస్ చేసేసాను. మనం ఓపెన్ టాక్ కదా. అవును. అంతా వచ్చేది. ఓకే. నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని గంటలు ధ్యానం చేసినా, ఎన్ని చక్రాలు ఓపెన్ అయినా, ఏ సహస్రాలు ఓపెన్ అయినా, ఏమైనా కానీ నీ తక్షణ కర్తవ్యం నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎన్లైటెన్డ్ కాదు. అవసరం మేడం. అది భూమికి దించేశారు సార్. ఎటో ఇమాజినేషన్స్కి వెళ్ళకుండా అది కాస్త చేసేసరికి ఓ వచ్చేసి చెప్పేసుకుంటారు. అది కాదు. హీ నోస్. సో గ్రౌండ్ రియాలిటీలో మనం భూమి మీద ఉన్నాం. గ్రౌండెడ్ బీ గ్రౌండెడ్. సో భూమిలో మనకి ఇప్పుడు మనకు ఉన్న తక్షణ కర్తవ్యం ఏంటంటే గుర్తించాలి. అది ఎన్లైటన్మెంట్. ఎస్. ఓకే. లైఫ్ని సింపుల్ చేసేస్తారు ఆయన. యా. ఆ సింపుల్లో కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. తక్షణ కర్తవ్యం తెలుసుకోవడం చాలా కష్టం అందరికీ. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టాస్క్. అమ్మో, చాలా ప్రాక్టీస్ చేయాలి అది. సార్ మేడం చెప్పినప్పుడు సింపుల్గా మైండ్ ఫస్ట్ రిలాక్స్ అయిపోతుంది. ఇంక మళ్ళీ ఒకసారి ఆలోచిస్తూ పోయామనుకో, అమ్మ బాబోయ్ అనిపిస్తుంది అనమాట, ఇది ఎంత కష్టం అని. ఎందుకంటే మనం దాన్ని ప్రాక్టీస్లో పెట్టామనుకో, పెట్టాక కూడా అది రాదు, తెలియదు. ఏది మన తక్షణ కర్తవ్యం అనేది మన గుర్తించాలి. ఆ గుర్తించకుండా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటుంది. ఆ మైండ్ని శూన్యం చేయాలంటే మళ్ళీ ధ్యానం చేయాలి. మళ్ళీ కీ ఇక్కడే. ఏ మేడం సార్ ఏదైనా తక్కువ కాంప్లికేటెడ్ స్టఫ్ ఏది ఉన్నా సరే దాన్ని ఇమ్మీడియట్గా ఈ ఆన్సర్ ఇవ్వడంలో సింప్లిఫికేషన్ ఉంటుంది మైండ్లో. చాలా సింప్లిఫై చేస్తారమ్మా. చాలా చాలా అంటే లైఫ్ ఇంత సింపుల్, డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. ఆ సింపుల్ లైఫ్ని సింపుల్గా లీడ్ చేయండి. దాన్ని తిప్పి 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 అన్ని విధాలా తిప్పి జనాలకి చెప్పి వాళ్ళు మళ్ళీ దాన్ని తిప్పలేక ఆగిపోయి ఇలా చేయొద్దు. ఇట్స్ వెరీ ఈజీ, వెరీ ఈజీ అని అందరికీ చెప్తారు. అండ్ ఈజీ టు ఇంప్లిమెంట్ మేడం.
ఈజీ టు ఇంప్లిమెంట్. బట్ ఆ ఇంప్లిమెంటేషన్ కూడా నువ్వు ఒక రేంజ్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వస్తే తప్ప నీకు తెలీదు. అక్కడ మనకి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఉంటేనే ఈ తక్షణ కర్తవ్యం అర్థమైంది మేడం. అర్థమవుతుంది. అది లేకుంటే ఈ తక్షణ కర్తవ్యం గాల్లోకి ఎగిరిపోతుంది. ఈ తక్షణ కర్తవ్యం వేరే వేరే తక్షణ కర్తవ్యాలకి వెళ్ళిపోతుంది. అక్కడ మైండ్ ప్లే చేస్తుంది అనమాట, ఇది నీది అని. తక్షణ కర్తవ్యం ఇదే ఇది అని ఎప్పుడైతే సోల్ చెప్తుందో అది కరెక్ట్ అయిన తక్షణ కర్తవ్యం. వావ్, యూ హ్యావ్ టు కనెక్టెడ్ టు ద సోల్. ఇది ల్యాండ్ కరెక్ట్ అయింది మేడం, ల్యాండింగ్ పేజ్ అన్నట్టుగా. ఎస్. సో తక్షణ కర్తవ్యం అనేది మీ సోల్ చెప్పేది తక్షణ కర్తవ్యం, నాట్ మైండ్. మైండ్ ఎప్పుడు అడ్డుదారే పెట్టిస్తుంది అది విన్నామంటే. సో ఈ సోల్ మీకు తక్షణ కర్తవ్యం గుర్తు చేయాలి అంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సోల్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయడం అనేది ధ్యానంతో చేయగలము, చేస్తాము. కానీ ఆ ధ్యానం చేసి సోల్ని యాక్టివేట్ చేసినా కూడా తక్షణ కర్తవ్యం తెలుసుకోవడానికి మళ్ళా కొంత ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా కానీ ప్రాక్టీస్ ఉంటేనే మనకి తెలుస్తుంది. అంటే తక్షణ కర్తవ్యంని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు, అంటే వర్క్ చేసినప్పుడు నెక్స్ట్ కమ్యూనికేషన్ అది మళ్ళీ నువ్వు దాన్ని మెమరైజ్ చేసుకుంటూ ఉండాలి. ఐ వాంట్ టు నో మై తక్షణ కర్తవ్యం. వి విల్ సే నో, ఐ వాంట్ టు నో మై పర్పస్ ఆఫ్ లైఫ్ అని. అవును. ఎలాగైతే దాన్ని మనం అనుకుంటామో దానికంటే ముందర మన తక్షణ కర్తవ్యం ఏంటి అని తెలుసుకోవాలి. దీని ద్వారా నీకు పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది. అంటే ఇది లీడ్ చేస్తుంది నీ పర్పస్ ఆఫ్ లైఫ్కి. అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఇట్స్ కీప్ చేంజింగ్, మూమెంట్ టు మూమెంట్, మూమెంట్ టు మూమెంట్. ఎస్, ఆఫ్ కోర్స్. తక్షణ కర్తవ్యం ఒక్కోసారి ఈరోజు ఇది, రేపు ఇంకొకటి ఉంటుంది. కరెక్ట్ మేడం. కానీ అదే పాత్లో వెళ్తుంది అది కూడా. ఆ తక్షణ కర్తవ్యం కూడా అదే పాతకి తీసుకెళ్తుంది. నువ్వు ఏదైతే నీ డెస్టినేషన్ ఏది ఉందో అక్కడికే తీసుకెళ్తుంది. కానీ యూ హ్యావ్ టు హియర్ ఫ్రమ్ ద సోల్. అది సోల్ది వింటేనే దట్ ఈస్ తక్షణ కర్తవ్యం, దట్ ఈస్ ఎన్లైటన్మెంట్. ఎస్, ఇఫ్ యూ క్యాన్ హియర్ ఓకే సోల్స్ వాయిస్. సో మీ ఒక జర్నీలో మేడం మీరు చాలా యాక్షన్స్లో అన్నిట్లో కూడా మీ ఇంట్యూషన్స్ ప్రకారము మీ డైనమిక్గానే వెళ్తూ ఉంటారు కదా మేడం కంప్లీట్గా. సో కంప్లీట్గా యు ఆర్ ఇంటూ తక్షణ కర్తవ్యం ఎప్పుడు కంప్లీట్గా మేడం. ఆ టైంలో అడాప్ట్ ఇమ్మీడియట్గా అవ్వడానికి మీకు చాలా టైం పడుతుంది మేడం. అయ్యో చాలా టైం పడుతుంది. నేను చేసినంత మాత్రాన, జీసస్ని చూసినంత మాత్రాన అది తక్షణ కర్తవ్యం తెలుసుకుంటున్నాను అనేది రాంగ్. ఓకే, రాంగ్. అది తక్షణ కర్తవ్యం తెలుసుకోవాలంటే చాలా చేయాలి, చాలా ప్రాక్టీస్ని గెలవాలి, చాలా ఛాలెంజెస్ని గెలవాలి. ఓకే, అప్పుడు నీకు తక్షణ కర్తవ్యం ఏంటో తెలుస్తుంది. అర్థమైందా? ఒక్కసారి మళ్ళీ ఏమన్నా మేడం. ఇప్పుడు తక్షణ కర్తవ్యం అనేది ఇవాళ నేను ధ్యానం చేశాను, జీసస్ కనిపించాడు, సో అండ్ సో అన్నీ నేర్పించేశాడు. అప్పుడు నాకు తక్షణ కర్తవ్యం తెలియదు. నిజంగా నా తక్షణ కర్తవ్యం అయితే అది ఊరికైనా ఒక మెట్టు. ఓకే, అదొక మెట్టు. ఏది ధ్యానం చేయడానికి నన్ను ప్రోత్సహించడం అనుకో. ఆ రోజుల్లో ఎవరు హీలింగ్ ప్రాసెస్ లేదు. ఓకే, అంటే ఒక మనిషిని హీల్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ జీసస్ ఇచ్చాడు నాకు. అలా నేను చేశాను, చాలా చేసినప్పుడు నేను సఫర్ అయ్యాను, చాలా సఫర్ అయ్యాను, అంతా ఇంత కాదు. అది నా కర్తవ్యం కాదు. దట్ వాజ్ నాట్ మై పర్పస్ ఆఫ్ లైఫ్. ఓకే, అది తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది అంటున్నా. ఓకే, ఓకే. అది మన్ని తక్షణ కర్తవ్యం వైపు లీడ్ చేయదు. కొన్ని ఆర్ట్స్ అన్నీ నేర్పిస్తూ ఉంటుంది. అంటే ఆ ఇన్సిడెంట్ మిమ్మల్ని మెడిటేషన్లోకి వచ్చి ఎంకరేజ్ చేసేదానికి అది వచ్చింది. అంతే, ఎంకరేజ్ చేయడానికి వచ్చింది.
ఎప్పటి నుంచి అయితే నాకు ఇంట్యూషన్ స్టార్ట్ అయింది, నేను చీరలని దానం చేసేసాను, నేను కాషాయం కట్టుకున్నాను, ఆ తర్వాత కాసిరెడ్డి నాయనని చూశాను, ఇట్లాగా మెల్లిమెల్లిగా స్పిరిచువల్గా తయారయ్యాను. ఓకే, స్టార్టింగ్ అయితే ఇక్కడ రాను ఓకే. తర్వాత మెల్లిగా ఆయనతో ఇప్పుడు పత్రి సార్తో నేను క్లబ్ అప్ అయిపోయాను. నా వాట్ ఎవర్ హీస్ విజన్, ఎప్పుడైతే నేను అది తీసుకున్నానో అప్పుడు ఐ కేమ్ టు నో హౌ మచ్ వాట్ ఐ హ్యావ్ టు డూ. ఓకే, నా తక్షణ కర్తవ్యం ఏంటి అనేది వేగ్గా తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం అడగాలి ఆయన్ని. ఓకే, ఇప్పుడు హయ్యర్ మాస్టర్ని అడుగుతాం కదా, ఇప్పుడు నేనేం చేయాలి అని చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆయన చెప్తారు. మనకు వెహికల్ వచ్చినా సరే ఒక అథెంటికేషన్. ఎస్ అప్పుడు పత్రి సార్ మనకి నీ తక్షణ కర్తవ్యం ఇది నాయన, ఇది చెయ్యి అని చెప్తారు. ఓకే, ఒక్కోసారి నా క్లాస్కి వెళ్ళు తప్పదు అని అన్నారు అనుకో, తప్పదు ఆ క్లాస్కి వెళ్ళాలి, నేను వెళ్తున్నాను కూడా, అలా చాలా వెళ్ళాను కూడా. లేదు నువ్వు అక్కర్లేదు, నువ్వు ఇంట్లో ఉండు, నేను చూసుకుంటున్నాను దాన్ని అని అన్నారు అనుకో, ఐ షుడ్ బి అట్ హోమ్. ఓకే, ఇలాగా కొన్ని. ఇప్పుడు మహిళా చక్రం అన్నారు, నువ్వు చేయాలి అన్నారు, ఓకే అన్నాను, వెంటనే చేశాను, అద్భుతంగా చేశాను. ఓకే, ఇలా కర్తవ్యాలు చెప్పడంలో ఆయన ఎక్స్పర్ట్. ఓకే, అందరి తక్షణ కర్తవ్యాలు చెప్పండి. వావ్, ఆయన ఎక్స్పర్ట్. ఆయన చేస్తూ ఇంకోళ్ళకి చెప్తారు, ఆయన చేయకుండా చెప్పరు. ఏ నిమిషం వేస్ట్ చేయకుండా ఆయన ఉంటారు ఎక్కడున్నా సరే. సో అలాగా మనం కనుక మన తక్షణ కర్తవ్యం అడిగామంటే దానికి ఆన్సర్ ఆయనతో వస్తుంది. ఇది నువ్వు చెయ్యి, ఇప్పుడు చెయ్యి, ఇది అవసరం. రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మేడం, మై పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు టీచ్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఆల్ అని చెప్పి చెప్పారు. అంతే కదా, అందరి తక్షణ కర్తవ్యాలు చెప్పడం అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. మాస్టర్స్ అలాంటి పెద్దవే తీసుకుంటారు, చిన్న చిన్నవి కాదు, అత్తకోడళ్ళ గొడవలు కాదు, నీ స్పిరిచువల్ ఇష్యూస్ తీసుకుంటారు వాళ్ళు. కంప్లీట్ కార్మిక్ అంతా కూడా బ్యాలెన్స్ అని చూస్తేనే కానీ ఆ తక్షణ కర్తవ్యం ఏంటని చెప్పగలను. ఇప్పుడు నిన్ను చూడంగానే నీ లోపలంతా చూస్తారు ఆయన, నిన్ను చూడరు అక్కడ. యాజ్ ఎ పర్సన్ నువ్వేం చేయాలో చెప్తారు. ఆ పాస్ట్ హిస్టరీ మొత్తం చూస్తేనే కానీ ఈ తక్షణ కర్తవ్యం ఏంటో తెలియదు. మేడం అందుకనే మేడం చాలామందికి ఎవరైనా వస్తే కొందరినేమో నువ్వు ఓన్లీ ర్యాలీస్ అంటారు, కొందరిని ఓన్లీ పిరమిడ్స్ కట్టమంటారు, కొందరిని డిఫరెంట్ పర్పస్ ఉంటుంది వాళ్ళకి. పనులు ఇచ్చేస్తారు, డిఫరెంట్ పనులు ఇస్తారు. ఎస్. సో మేడం ఈరోజు తక్షణ కర్తవ్యం మనం ఈ స్వర్ణవంతులో జ్ఞానం మంచిదానిలో మనం కరెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద ఎన్లైటన్మెంట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ మేడం. ఎవ్రీ వన్. ఇప్పుడు దాని మీద వర్క్ చేయాలి అందరూ. నీ తక్షణ కర్తవ్యం ఏంటి? తక్షణ కర్తవ్యం తెలుసుకోవడంలో మెయిన్ కీ వచ్చేసి సోల్తో కాంటాక్ట్ పెట్టుకోవడం, నాట్ విత్ ద మైండ్. మైండ్తో నువ్వు ఏది పని చేయలేవు. బయట నువ్వు పనులు చేయగలమేమో కానీ స్పిరిచువల్ వర్క్ కెనాట్ బి డన్ బై మైండ్. ఓకే, నెవర్. మైండ్ ఇంకా ఎనర్జీస్ని లో చేసేస్తుంది, వద్దు నువ్వు ఇది చేయొద్దని అంటుంది. అది కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. ఆ దాంట్లో పడి కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, సో మన సోల్తో మనం కనెక్ట్ అవ్వడానికి మెడిటేషన్ హెల్ప్ చేయాలి. ఓకే. సో మేడం
ఎంటర్టైన్మెంట్కి ఒక న్యూ డెఫినేషన్ ఇచ్చేసారు. సారు మీరు సరే మీరు ఇంకా దాన్ని విడమర్చారు. అండ్ దీంతో పాటు మనకి కామన్ సెన్స్ అనేది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది మేడం అంటే సార్ ఎప్పుడు కూడా ఐ గివ్ మై టాప్ మోస్ట్ ప్రయారిటీ విత్ ఫర్ కామన్ సెన్స్ అని చెప్తూ ఉంటారు. So, చాలా మందికి కామన్ సెన్స్ గురించి ఎన్నిసార్లు టీచ్ చేస్తూనే ఉంటారు ఇప్పటికి కూడా. సో రీసెంట్ ఒక వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో కూడా ఐఎమ్ ద మ్యాన్ విత్ కామన్ సెన్స్ అంటే ఇట్స్ మీ అని చెప్పారు సార్. ఇట్స్ మీ. సో అది ఎలా ఉంటుంది మేడం? ఇప్పుడు ఎలా ఉంటుందంటే చూడు చందు, ఇప్పుడు కామన్ సెన్స్ అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరో ఇంటికి వస్తారు, ఆ టైంకి ఆయన ఏదో పుస్తకం చదువుకోవడమో లేకపోతే ఎవరితోనో మాట్లాడడమో ఏదో జరుగుతూ ఉంటుంది. వీళ్ళు గబగబా వస్తారు, వచ్చేసి కాళ్ళు మొక్కేస్తారు, అక్కడే పక్కన నిల్చుంటారు. ఇప్పుడు వీళ్ళ కన్వర్జేషన్ ఉంది వెరీ ఇంపార్టెంట్ అనే సంగతి వాళ్ళకి అవసరం లేదు. ఆ వచ్చిన వాళ్ళకి వాళ్ళ మాటలే చెప్పాలని వాళ్ళు అనుకుంటారు. ఆ mere కామన్ సెన్స్ ఏంటి? దే హ్యావ్ టు వెయిట్. They have to wait till that conversation get over. ఎవరైతే సార్తో మాట్లాడుతున్నారో ఆ కన్వర్జేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పటిదాకా ఆయన వచ్చిన వాళ్ళు వెయిట్ చేయాలి. అర్థమైందా? అది చిన్న పాయింట్ నేను చెప్తున్నా కామన్ సెన్స్ అనేది. ఇలాంటి కామన్ సెన్స్లు చాలా ఉన్నాయి. మాట్లాడని కూడని టైంలో నోరిప్పడం కామన్ సెన్స్. వాళ్ళు అవసరం లేదు, ఆ టైంలో నోరిప్పి మాట్లాడడం అది కామన్ సెన్స్. ఇట్ కమ్స్ టు అండర్ కామన్ సెన్స్. ఇలాగ బిహేవియరు, మాటలు, చేతలు, ఏదన్నా ఆయన కాఫీ తాగుతుంటే ఇది తింటారా అని అడగడము, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మన దాంట్లో. అన్టైమ్లీ వర్క్. కరెక్ట్గా చెప్పాలంటే అన్టైమ్లీ వర్క్, అన్టైమ్లీ మాటలు, అన్టైమ్లీ డేట్స్ ఆల్ కమ్స్ టు కామన్ సెన్స్. లేకపోవడం. లేకపోవడం. మాట్లాడుతున్నట్టే సడన్ గా మనం ఇంటరప్ట్ అవుతే దట్ ఇస్ నాట్ ఎ కామన్ సెన్స్. దే హ్యావ్ టు వెయిట్. They have to wait outside so that till he finishes his work, then he will call you. అలాగా చాలా ఉన్నాయన్నమాట. చాలా చెప్పచ్చు కామన్ సెన్స్ గురించి. ఆయన వెళ్తున్నప్పుడు అడ్డుపడము, ఏదో ఒకటి క్వశ్చన్ వేయడము, ఏదో సిల్లి ఆయన పడుకునే టైంలో వచ్చేసి డిస్టర్బ్ చేయడము. ఇక్కడ చిన్న స్లైడ్ లైన్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్న ఎక్స్ప్రెషన్కి కామన్ సెన్స్కి చిన్న తేడా ఏదో ఉంటుంది కదా మేడం, అది కాస్త మళ్ళీ చెప్పు. ఫస్ట్ మొదలు చెప్పుకున్న మన ఎక్స్ప్రెషన్, అవును, మనం ఏమన్నా సరే ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అనేది ఒకటి ఉంది, అండ్ కామన్ సెన్స్ ఉంది. అవును. సో ఆ రెండింటికి ఒక చిన్న ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, ఇప్పుడు గురువు దగ్గర ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అనుకుంటారు వాళ్ళు, కానీ టైమింగ్. సో కామన్ సెన్స్ ఇంపార్టెంట్. అక్కడ కామన్ సెన్స్ వస్తుంది పనికి. సో ఎక్స్ప్రెస్ ఇన్ రైట్ టైం, అదర్వైజ్ యూ విల్ గెట్ రాంగ్ ఇది పాయింట్స్ అన్నమాట. ఇది చాలా మందికి అరే చాలా మందికి ఎంత విసుకుంటానో వాళ్ళని నేను. అరే ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా చేస్తున్నారు అని. ఆయన అలసిపోయి పడుకుంటే ఏదో ఒకటి చెప్పడం, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని తీసుకెళ్ళడం, కామన్ సెన్స్ లేకపోవడం ఇదంతా. అరే గురువు అంత బాగా తిరుగుతున్నాడు, నేను ఈయన విషయం చెప్తున్నా, కామన్ జనరల్గా కాదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎవరైనా సరే ఇప్పుడు ఆయన అంత వర్క్ చేసి వస్తారు, అక్కడ కూర్చుంటారు, పడుకుంటారు, కాస్త ఇంకా రెస్ట్ తీసుకోకుండానే ఇంకో ప్రోగ్రాం గురించి ఆయనకి వివరించేయడం, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సార్ అని చెప్పేయడం. పాప ఈయన ఏం చేస్తారు? he gives importance to those people already. They know that.
ఎవరైతే చెప్పారో వాళ్ళకి తెలుసు, వెంటనే ఆయన లేస్తారు. ఇది కామన్ సెన్స్. అరే రెస్ట్ తీసుకుంటున్నారు, కొంచెం ఆగుదాం, కొంచెం టైం ఇద్దాం. ఓకే. మన చిన్న ఎగ్జాంపులే, నాకు ఎవరు రజితే చెప్పింది. ఏది వాళ్ళ శిల్లగట్టలో సారు వచ్చారంట, చాలా అలసిపోయారంట. అలసిపోతేనో తను అంది, ఒక 5 minutes మీరు పడుకోండి, రిలాక్స్ అవ్వండి, కాఫీ తాగండి, దెన్ వి విల్ గో టు ద క్లాస్. రాజు వచ్చాడు. రాజు వచ్చి, సార్ ఎవరో ఫోన్ ఇవ్వకపోతుంటే ఇప్పుడు ఇవ్వద్దు ఫోన్ ఆయనకి, కాసేపు ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్తే కూడా అక్కడే గుమ్మంలో నిలబడి వాళ్ళకి చెప్తున్నాడు, సార్ రెస్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు మాట్లాడరు అని. అది ఈయన చెవికి పడుతుంది, పడింది కూడా. పడి ఎవరు అని అడిగి తీసుకొని మాట్లాడారు. ఇది కామన్ సెన్స్ కాదా? ఓకే. నేను బేస్ లెవెల్లోంచి చెప్తున్నా, ఇది పెద్ద లెవెల్లోంచి నేను చెప్పను, ఇంకా పెద్ద లెవెల్లో చాలా ఉంటుంది. అంటే కామన్ సెన్స్ అనేది ఇప్పుడు కింద చిన్న చిన్న ఇన్సిడెంట్ పెద్ద ఇన్సిడెంట్స్ అని కాదు, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బికాస్ ఇట్ ఇంపాక్ట్స్. ఓకే. వాళ్ళు అది నేర్చుకోవాలి అంటా నేను. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసిన మనిషి ఇంపార్టెంటే తప్ప ఆయన రెస్ట్ ఇంపార్టెంట్ కాదు. అది ఓకే. అది అందరూ నేర్చుకునే విషయం ఇది. ఆయన పక్కన ఇటు అటు ఉన్న వాళ్ళు చాలా నేర్చుకోవాలి అది. ఆయన రెస్ట్, ఆయన క్లాసెస్, ఆయన ప్రోగ్రామ్స్ కరెక్ట్గా స్కెడ్యూల్ చేయడము, రెస్ట్కి టైం ఇవ్వడము, ఇలాంటివి చేస్తూ పోవాలి. చేస్తూ పోతే he'll be happy, he will take rest. అలాగా ప్రతి వాళ్ళకి ఇలాంటి కామన్ సెన్స్ ఉంటే కనుక, mere కామన్ సెన్స్ ఇది. చాలా చిన్న విషయాల్లో ఇది కామన్ సెన్స్. ఇది పై లెవెల్లో కూడా అక్కడ తక్షణ కర్తవ్యం ఉంది. ఇది వాళ్ళు ఒక పని చేయాలి, ఆ పని చేయకుండా ఇంకో పనిలో దూరడం, ఇంకోళ్ళని డిస్టర్బ్ చేయడం, అది కామన్ సెన్స్ కాదు. సో ఇక్కడ మనకి 3 ఉన్నాయి మేడం, మీరు చెప్పిన ఇందాక కాన్సెప్ట్స్: ఎక్స్ప్రెషన్, తక్షణ కర్తవ్యం, విత్ కామన్ సెన్స్. ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ రైట్ టైం, దట్ ఇస్ కామన్ సెన్స్. అండ్ మన తక్షణ కర్తవ్యం మనం చేసుకోవాలి. ఎదుటి వారి తక్షణ కర్తవ్యంలో ఇంటర్ఫియర్ అయితే దట్ ఈస్ నాట్ ఎ కామన్ సెన్స్. వేలు పెట్టద్దు. ఓకే. ఎందుకంటే వాళ్ళ తక్షణ కర్తవ్యం డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు వీడిది స్పాయిల్ చేసుకుంటాడు, వాడిది కూడా స్పాయిల్ చేస్తాడు. అందుకని మనం దీంట్లో ఇది కామన్ సెన్స్ కిందకు వస్తుంది. ఇది చాలా ఫైన్ లైన్ అమ్మా. కరెక్ట్ మేడం. ఇందాక అదే చెప్పావు నువ్వు. చిన్న లైన్ ఉంటుంది, బట్ వెరీ ఇంపార్టెంట్ లైన్. నీ పని, అందుకని సార్ ఎంత చెప్తారో ఆ విషయం. నీ పని నువ్వు చూసుకో, ఎదుటి వాళ్ళ దాంట్లో వేలు పెట్టద్దు. ఓకే. ఎంతో చెప్తారు ఇది. చాలామంది వింటారు, అదేదో ఓకే చెప్పారులే. ఇప్పుడు దగ్గరగా ఉన్న మనిషి చెప్తుంటే ఊరికేనే దగ్గరగా ఉన్నాడని చెప్పేసి చాలా ఈజీగా తీసుకుంటాం. కానీ కాదు, ఆయన మిమ్మల్ని బాగా గీసి ఒక శిల్పంగా మార్చాలని ట్రై చేస్తున్నారు. అది మారడానికి మనం రెడీ అవ్వాలి. రాగా వచ్చాం, ప్రతి ఒక్కరూ రాగా వచ్చారు, దాన్ని ఫైన్గా చేస్తున్నారు, మలుస్తున్నారు. ఆయన అన్ని విధాలైన నాలెడ్జ్, విజ్డము, మెడిటేషను, వాట్ నాట్, కామన్ సెన్స్ అన్నీ కలిపిన టెక్స్చర్స్ అన్నీ మీకు ఇస్తున్నారు అందరికీ. సింప్లిఫై చేసి ఆ సింప్లిఫై చేయడంలో ఏమవుతుంది, ఎదుటి వాళ్ళు కూడా సింపుల్గా అనిపించేస్తుంది తప్ప అది ఇంపార్టెంట్ అనిపించడం లేదు. అర్థమైందా? వాళ్ళే అనుకుంటారా ఇంతే సింపుల్. ఇది ఇట్ ఈస్ నాట్ సింపుల్.
మీరు చెప్పినట్టుగా కామన్ సెన్స్ ఇస్ నాట్ ఎ సింపుల్. నాట్ సింపుల్, ఇట్స్ వెరీ వెరీ చెప్తున్నా కదా, ప్రతి ఎంత అవేర్గా ఉంటేనో నువ్వు కామన్ సెన్స్ని యూజ్ చేస్తావు, తక్షణ కర్తవ్యాన్ని యూజ్ చేస్తావు, తెలుసుకుంటావు. ఐ మీన్ కామన్ సెన్స్ని యూజ్ చేయాలి, తక్షణ కర్తవ్యాన్ని తెలుసుకోవాలి, రెండిట్లో ఆ డిఫరెన్స్ ఉంది. అండ్ ఇంకోటి అది ఆ తక్షణ కర్తవ్యంలో కూడా మేడం ఒక పని ఒకేసారి చేయమంటారు సార్. కరెక్ట్. రెండు మూడు పనులు ఒకేసారి చేయడం కూడా తక్షణ కర్తవ్యంలో కాదని చెప్పారు సార్. కాదు, అవ్వదు. నువ్వు అన్నిట్లో ఎలా మైండ్ పెట్టగలవు? నీ పని ఎక్కడ పెట్టగలవు? నీ అవేర్నెస్ ఎక్కడ క్రియేట్? నో. ఒక పని కంప్లీట్గా చక్కగా చెయ్యి. నేను ఇక్కడ పకోడ దగ్గర కూడా మొత్తం 2 పనులు ఒకసారి ఇట్లా ఫోన్ ఇస్తున్నాడు, వాటర్ ఇస్తున్నాడు అనమాట. సార్ కోసం కాల్ వచ్చింది, సేమ్ టైం సార్ తాగడానికి వాటర్ తీసుకొచ్చారు 2 చేతులలో. సార్ చూసి రెండిట్లో ఏదో ఒకటే చేయి ఫస్ట్, అట్ ఏ టైం ఒకటి చేయడం అనేది, అది చూసి నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్. సో మల్టిపుల్ థింగ్స్ ఒకేసారి చేయకుండా ఒకేసారి ఒకటేసారి ఒకటి చేయాలి. ఇది చెప్పాను కదా, ఆయన మాట్లాడుతుంటే ఇంకోళ్ళు వచ్చి ఎంటర్ అవ్వడం, ఆయన ఒకటి అడుగుతుంటే ఇంకోటి చెప్పడం, ప్రతిదీ మైన్యూట్ లెవెల్ నుంచి ఆయన నేర్పిస్తున్నారు మనిషికి. అది చూడడానికి సూక్ష్మమైందే మేడం, కానీ అందులోనే మోక్షం. దాంట్లో ఆ పర్ఫెక్షన్ చూడు, ఆ పర్ఫెక్షన్లో ఉంది అసలైన ఇది. దాంట్లో ఆ ఒక్క దాంట్లో పర్ఫెక్ట్ అయ్యామంటే కామన్ సెన్స్లో చాలా. ఇంకా ఈ రెండిట్లో తక్షణ కర్తవ్యం తెలుసుకోవడంలో, కామన్ సెన్స్లో పర్ఫెక్ట్ సంపాదించు, నువ్వు ఎన్లైటెన్డ్ మాస్టర్వి. వావ్, సూపర్ మేడం, గ్రేట్ మెసేజ్ ఈరోజు. ఏదో నీ కుండల్ని రేజ్ అయిపోవడాలు, శాస్త్రాలు ఓపెన్ అయిపోవడాలు, థర్డ్ ఐ ఓపెన్ అయిపోవడాలు కాదు. ఓకే, తక్షణ కర్తవ్యం విత్ కామన్ సెన్స్. ఎస్, మేయర్ కామన్ సెన్స్ చాలా ఇంపార్టెంట్ విషయం అది. అండ్ ఎక్స్ప్రెస్ ఎట్ రైట్ టైం. ఎక్స్ప్రెషన్ ఆల్సో ఈజ్ అ కీ టు దట్ ఇస్ అ కీ టు కంప్లీట్గా క్లియర్ అవ్వడానికి. నీ ఎమోషన్ బాడీ అంతా క్లియర్ అవ్వాలి. అన్ని బాడీస్ క్లియర్ అవుతేనే కదా నీ అసలైన గోల్డెన్ బాడీకి వెళ్ళిపోతావు, కాస్మిక్ బాడీకి. ఓకే, నీ ఎథరిక్ బాడీ క్లీన్ అవ్వాలి, ఇమోషనల్ బాడీ క్లీన్ అవ్వాలి, మెంటల్ బాడీ క్లీన్ అవ్వాలి, స్పిరిచువల్ బాడీ క్లీన్ అవ్వాలి, కాస్మిక్ బాడీ క్లీన్ అవ్వాలి. ఇవన్నీ అవుతూ ఆ ప్రాసెస్లోనే మనం ఎదుగుతూ ఉంటాం. మనకు తెలియకుండానే మనం ఎదుగుతూ ఉంటాం. సో ఎప్పుడైతే ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడంతో క్లియర్ అవ్వడం అనేది ఎథరిక్ బాడీ క్లియర్ అవుతుంది. ఆల్ ద ఎమోషన్స్ ఆర్ దేర్, అక్కడే ఉంటాయి, బ్లాక్స్ అన్ని అక్కడే ఉంటాయి. సూపర్ పాయింట్ మేడం. సో ఎథరిక్ బాడీ క్లియర్ అవ్వాలంటే మెడిటేషన్ ద్వారా అవుతుంది, ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా కూడా అవుతుంది. ఓకే, రెండింటి ద్వారా అవుతుంది. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ చేసేసామనుకో, లోపలైతే ఎథరిక్ బాడీవే కదా ఫస్ట్ మన చుట్టూ ఉండేది, అది క్లీన్ అయిపోతుంది. ఓకే మేడం, నిజంగా పేరుకు సింపుల్ వర్డ్స్ అయినా కూడా సింపుల్ వర్డ్స్ ఇవి లోపల ఎంత చేంజ్ అవుతుంది మేడం మన ఇన్నర్ జర్నీలో, అంటే ఇన్నర్ బాడీస్లో సిస్టమే మారిపోతుంది. సిస్టమే మారిపోతుంది. ఇప్పుడు నువ్వు చెప్పావు, ఇప్పుడు పాండిచేరి నుంచి ఒక ఆవిడ వచ్చారు అని, ఆవిడ అందరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి హెసిటేట్ చేసింది. తర్వాత ఒక్కొక్కళ్ళకి చెప్తూ పోయాక తన లోపల బ్లాక్స్ అన్నీ క్లియర్ అవ్వడం మొదలెట్టాయి. అవునా? షీ ఫెల్ట్ వెరీ లైట్. తను అనుకుంది ఫస్ట్ ఎవరికి చెప్పకూడదు, ఇది నాలోనే ఉంచుకోవాలి అనుకుంది. అప్పుడు సఫర్ అయింది. ఎప్పుడైతే లేదు నేను అన్నాను చెప్పు, ఓపెన్ అయిపో,
అంటే చెప్పొచ్చా అమ్మా చెప్పొచ్చా అంటే మేడం ఆవిడ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వండి మేడం. ఆవిడ వాక్ ఇన్ ఆఫ్ మదర్. ఆవిడే 3 పిల్లలు. చిన్నప్పటి నుంచి కూడా తనకి ఈ స్పిరిచువల్ బెంట్ ఉంది. తర్వాత పెళ్ళయింది. హస్బెండ్ టార్చర్ చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఈ స్పిరిచువల్గా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఉన్నప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఇదంతా పిచ్చి అనుకున్నాడు తను చెప్పేదంతా. ఓకే. తనకేంటి జరగబోయేది ఏంటో ముందరే తెలుస్తుంది. ఒక్కోసారి చెప్తుంది, ఒక్కొక్కసారి చెప్పడం లేదు. ఎందుకంటే హస్బెండ్ అంటే భయం వల్ల. ఓకే. దాంతో ఏమైంది, ఆయన ఏం చేశారు, దీనికి పిచ్చి అని చెప్పేసి పిచ్చి ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. ఓకే. అంటే తనకు ఇవంతా కూడా మెడిటేషన్ కంటే ముందే ఇలాంటి వాకింగ్స్ అయిపోయింది న్యాచురల్ గా. వాకింగ్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఒక్కొక్కళ్ళని చూస్ చేసుకుంటారు కదా. అవును అవును. సో అక్కడే పెరిగింది ఆవిడ పాండిచేరిలో. సో అక్కడ పెరిగినందువల్ల ఆ అట్మాస్ఫియర్కి బాగా అలవాటు అయిపోయింది. అరబిందో ఆశ్రమం దానికి అలవాటు అయిపోయింది. సో పైన వాళ్ళు చూస్ చేసుకుంటారు కదా. చూస్ చేసుకొని ఈ పర్సన్ చాలా కరెక్ట్ గా ఉంది అంటే ఏం లేదు, ప్యూర్ గా ఉంది, ముఖ్యంగా అది చూస్తారు వాళ్ళు. దాంట్లో ఎంటర్ అయిపోయింది. అంటే అరవిందో మదర్. ఓకే. అరబిందో మదర్. సో ఆవిడే ఎంటర్ అయింది. ఆవిడ సోల్ ఎడ్జ్ ఇప్పుడు నీ బాడీ ఉంది, నీ బాడీలో ఇంకో బాడీ కూర్చోవాలి. కూర్చునే టైంలో కొంచెం ఇలా అడ్జస్ట్ అవ్వాలి కదా. అవునా కదా. కూర్చోగానే చక్కగా అయిపోదు కదా. ఇప్పుడు మనం కూర్చున్నప్పుడే కొంచెం ఇలా అడ్జస్ట్ అవుతాం. ఓకే. అలాగే ఆ బాడీస్ కూడా ఎంటర్ అయినప్పుడు ఆ అడ్జస్ట్మెంట్లో జరుగుతున్న డిస్టర్బెన్సెస్ బయటకి ఎమోషనల్ బాడీకి ఎఫెక్ట్ ఇస్తాయి. ఓకే ఓకే. సో వీళ్ళ ఎమోషన్ వాళ్ళ ఎమోషన్స్ క్లాషింగ్ అవుతుంది ఫస్ట్. తర్వాత సెట్ అయిపోతుంది. ఆ సెట్ అయ్యి ఇప్పుడు మర్జ్ అయ్యి ఎమోషనల్ బాడీతో బాగా సెట్ అయ్యే టైంలో తన పార్ట్నర్స్ ఎవరు ఉంటారో, ఇప్పుడు హస్బెండ్ కానీ, పిల్లలు కానీ, మదర్ కానీ, లేకపోతే ఫాదర్ కానీ, పెళ్ళి కాకపోతే ఫాదరు, పెళ్ళి అయ్యాక హస్బెండ్, వీళ్ళంతా అర్థం చేసుకోరు. ఓకే. ఆ చేంజెస్ని అర్థం చేసుకోకుండా పిచ్చి అనుకుంటారు. అలాగే వాళ్ళ హస్బెండ్ అలా అనుకున్నారు. ఓకే. అలా అనుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాము. మరి షాక్స్ ఇప్పించారేమో నాకు తెలియదు, మర్చిపోయాను. బట్ షీ అండర్వెంట్ లాట్ ఆఫ్ టార్చర్ బికాస్ ఆఫ్ హస్బెండ్. ఇప్పుడు మదర్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ 40 days ఉండాలని, 1 week ఉండాలని పిరమిడ్ వ్యాలీలో నా దగ్గరకు వచ్చింది. మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా చెప్పింది. తను తమిళ్ కదా, కొంచెం తమిళ్లోను తెలుగు కలిపి చెప్పడంలో కొంత మిస్సింగ్ అయింది నాకు. బట్ ఆన్ ద హోల్ ఎసెన్స్ మాత్రం వచ్చింది. సో తర్వాత మెడిటేషన్కి రావడంతో ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చిందో, ఎప్పుడైతే మనతో టచ్ అయిందో, అప్పటి నుంచి కూడా తనేంటో, తను ఏ పాత్రలో వెళ్తుందో అర్థమైపోయింది. అప్పటిదాకా సోల్ కూడా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కొంత. ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఎందుకంటే సోల్ అటువైపు సోల్తో ఉంటుంది కదా. పైన అగ్రిమెంట్స్ జరుగుతాయి, కానీ సోల్ వైజ్లో కిందకు వచ్చాక ఈ ఫిజికల్ బాడీ ఉంటుంది కదా, ఆ బాడీ టెస్టింగ్కి పెడుతుంది అన్నమాట. ఓకే ఓకే. బాడీ ఏమవుతుంది, డైలీ వేజెస్లో డైలీ ఉన్న పనులలో కానీ, హస్బెండ్తో ఉన్న రిలేషన్షిప్స్ కానీ, ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్స్ పడతాయి. ఓకే ఓకే. కానీ ఇదంతా అడ్జస్ట్ అయ్యాక కూడా ఆ క్లాషెస్ ఉంటాయి. ఎందుకంటే ఈవిడ ఐడియాస్, ఆయన ఐడియాస్ మ్యాచ్ అవ్వవు. ఓకే. కంప్లీట్లా స్పిరిచువల్ కాదు వాళ్ళ ఆయన, ఈవిడేం పూర్తి స్పిరిచువల్. వాళ్ళమ్మ సపోర్ట్ చాలా ఉంది. వాళ్ళమ్మ షీఈ్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు వ్యాలీకి వచ్చాక షీ స్టార్టెడ్
ఎక్స్ప్రెసింగ్ వాట్ ఎవర్ షీ అనుభవాలు, అండర్ వెంట అనుభవాలు. అన్నీ చక్కగా చెప్తోంది, చక్కగా ఓపెన్ అయిపోయింది, హాయిగా ఉంది ఇప్పుడు. సో ఆడన్ని అనుభవాలు మీకు చెప్తున్నప్పుడు ఎలా ఉండదు మేడం మీకు? నాకైతే గూస్ బంప్సే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఆవిడ చెప్తుంటే. ఓ ఆ, చాలా ఎఫెక్టివ్గా ఉండింది ఆవిడ ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్లోనే స్ట్రెంగ్త్ ఉంది ఆవిడ చెప్తున్నప్పుడు. సో అన్ని సంవత్సరాలుగా యా, ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ దేర్, ఎక్స్ప్రెస్ చేయకుండా. చేయకుండా. సో అంతా ఒకసారి చెప్పినప్పుడు Yeah. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బలంగా చాలా బలంగా మనకి టచ్ అవుతుంది. చెప్తుంది. ఓకే ఓకే, మీరు అది ఫీల్ అయ్యారు మేడం? ఫీల్ అయ్యాను నేను. ఓకే. చాలా కరెక్ట్ పర్సన్ అనిపించింది. ఎంత ప్యూరిటీ ఉందమ్మా ఆ ఫేస్లో కానీ, ఆ మనిషిలో కానీ, ఆ మాటలో కానీ. లక్ష్మి అంటే కదా మేడం? ఆ లక్ష్మి లక్ష్మి, yeah. ఎంత ప్యూరిటీ ఉంది, ఎంత నిజంగా అంత పెద్ద మనిషి అంత పెద్ద వాకిన్ రావడం అంటే నిజంగానే మదర్ అంటే అలాంటి క్వాలిటీసే ఉంటాయి. Mm. ఆల్వేస్ మదర్ వాజ్ ఆల్సో లైక్ దాట్, అండ్ మదర్స్ హస్బెండ్ ఆల్సో టార్చర్డ్ మదర్. అచ్చా, ఓ ఓకే ఓకే. ఓ పుస్తకం ఉంది ఇక్కడే ఉంటుంది, మీరా అని. మీరా మేడం? Yeah. యా, మీరా ఆవిడ అరవిందో ఆశ్రమంకి లీడ్ అంటే మేడం. లేట్ ఆవిడని మదర్ ఆవిడ అంటారు. ఆవిడ అందరు మదర్ 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 అంటారు. మదర్ అంటారు. ఓకే ఓకే. సో ఆ సోల్ ఇప్పుడు ఈ లక్ష్మి అనే పాండిచేరి మాస్టర్లో అండ్ వాకిన్ అయింది. ఓకే ఓకే. అండ్ ఇలా అమేజ్డ్ మేడం అలాంటి మాస్టర్స్. యా, చూడు మనతో కలవడం, మనతో మాట్లాడడం అనేది చూడు మదర్లీ క్వాలిటీస్ ఎప్పుడైతే పైకి వచ్చాయో మదర్స్ అంతా వస్తారు. మనం అలా రిలేట్ చేసుకోవచ్చు. మన మదర్ ఎర్త్ ఎనర్జీస్ ఎలివేట్ అవుతుంది. ఎలివేట్ అవుతున్నాయి. అందుకే అలాంటి వాళ్ళు వచ్చేస్తున్నారు మన దగ్గరికి. అండ్ దర్ ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎక్స్ప్రెషన్. ఎస్, అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ ఒక 15 yearsగా ఏ ఒక్క మెడిటేటర్ కూడా ఆవిడకి అందుబాటులో లేదు ఎక్స్ప్రెస్ చేసేదానికి. లేదు. అండ్ ఇక్కడికి రావడం ఎస్ సార్ అందరికీ చెప్పిస్తున్నారు ఆవిడ అనుభవం అంతా కూడా. ఎస్. సో షీఈస్ ఎక్స్ప్రెసింగ్. అండ్ మన పిఎస్ఎస్ఎంలో ధ్యానానుభవాలు షేర్ చేసుకోవడం, ఎక్స్ప్రెస్ చేయడం అనేది దట్ ఈస్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ ప్రిన్సిపల్ మనకి. ప్రిన్సిపల్. ఇప్పుడు ధ్యాన అనుభవాల దగ్గర నుంచి వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ హర్డల్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు కాబట్టి వాళ్ళు క్లియర్ అవుతారు. అవి చాలా ముఖ్యం. ఇక సార్ పెట్టిన ప్రిన్సిపల్ చదివేదానికి ఒక లైన్ అనిపించిన మేడం, ఆ లైన్లో ఎంత డెప్త్ ఉంది కదా మేడం. ఇప్పుడు ధ్యాన అని పక్కన పెట్టారు కానీ అనుభవాలు ఈజ్ ద మెయిన్ థింగ్. అనుభవాలు అంటే జీవితంలో అన్ని అనుభవాలే. అవన్నీ చెప్పించామనుకో నీకు ఇంకేముంటుంది చెప్పడానికి. ఇదే ఎతిరికి బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నారు. సో మెనీ థింగ్స్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యువర్ బాడీస్. ఎస్, క్లెన్సింగ్ ఆఫ్ ఆల్ ద బాడీస్. ఎస్. There's so much science, madam, and it's a huge spiritual science, madam. Spiritual science. And ప్రతి ఒక్క లైన్ కూడా మేడం సో పవర్ఫుల్. యా. అండ్ అంత ఈజీ చేశారు మేడం సార్ కూడా. యా, యా. ప్రతి ఒక్క పర్సన్కి, కామన్ మ్యాన్కి అందే విధంగా అర్థమయ్యే విధంగా అండ్ ఇంప్లిమెంట్ చేసేదేమో కూడా. చిన్న పుస్తకం ఉంది చందు, ఒక సార్సరర్ క్రాసింగ్ అని ఒక బుక్ ఉంది. అది కార్లస్ కాస్టెండా శిష్యులు రాసిన పుస్తకం అది. ఓకే. దాంట్లో కార్లస్ కాస్టెండా వర్డ్స్ ఏంటి, ఒకడు స్టాకరు, ఒక డ్రీమరు, ఒకడు ఇంకా మూడోది ఏముందబ్బా, స్టాకరు, డ్రీమరు, 3 ఉన్నాయన్నమాట దాంట్లో. ఒకడు ఏం చేస్తాడంటే థర్డ్ ఐతో చూస్తాడు, ఇంకోటి ఏం చేస్తాడంటే వాడిని కాపలాగా వస్తుంటారు. అంటే ఎవరైతే ఇంకా ఎన్లైటన్మెంట్కి రెడీగా ఉన్నారో వాళ్ళ కాపలాగా వస్తుంటాడు. ఆ మూడో మనిషి వాడిని తీసుకొని వస్తారు అనమాట. ఓకే.
వచ్చి నేర్పించడానికి వీళ్ళ ప్రాక్టీసెస్ అన్ని. అలా ఒక అమ్మాయిని తీసుకొస్తారు, తీసుకొచ్చి ఒక గుహలో పెడతారు. గుహలో పెట్టి ఏం చేస్తారు, మేము ఎవరం రాము, నీకు టైంకి అన్నం దొరుకుతుంది, నీకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆలోచనలన్నీ ఏమేమైతే నీ మెమరీస్ ఉన్నాయో డీప్గా 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 వెళ్ళి నువ్వు అన్నీ ఆలోచించుకో ఓకే అని చెప్తారనమాట. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, తన చిన్నప్పటి నుంచి తన జరిగిన ప్రతి ఇన్సిడెంటు ఆలోచించి 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 మొత్తం అనమాట ఎక్కడ బేస్ లెవెల్ నుంచి ఆలోచించి పై లెవెల్ ఆ మూమెంట్ దాకా ఆలోచించి ఇంకా రెడీ అయిపోతుంది. ఇంకా ఆలోచించడానికి ఏం లేదు, కామ్ అయిపోతుంది మనిషి. అప్పుడు వస్తాడనమాట గురువు. వచ్చి నౌ యు ఆర్ రెడీ ఫర్ ద టీచింగ్స్. అప్పుడు ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఆవిడ ఏమైంది ఆలోచించింది, ఆలోచనలో ఎక్స్ప్రెస్ చేసుకుంది. ఇప్పుడు మనం ఓరల్గా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం వర్బల్గా, ఆవిడ అలా కాదు, ఆలోచించుకొని ఎక్స్ప్రెస్ చేసేసింది తనవన్నీ. అప్పుడు గురువు వచ్చి నవ్ యు ఆర్ రెడీ ఫర్ మై టీచింగ్స్ అని అప్పటి నుంచి ప్రాక్టీసెస్ నేర్పిస్తాడు అనమాట. ఎక్స్ప్రెషన్ గురించి చెప్తున్నాను, ఇది ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. అప్పటికి కానీ వాడికి టీచింగ్స్కి అలో కాలా గురువు దగ్గర కాలా. ఓకే ఓకే. ఇప్పుడు గురువులు వస్తారమ్మా, నీకు థర్డ్ ఐతో నువ్వేంటో అన్నీ చూస్తారు వాళ్ళు, కానీ టిల్ యూ ఎక్స్ప్రెస్ బై యువర్ సెల్ఫ్ అది క్లెన్సింగ్ అవ్వదు. నాకు ఎదుటి మనిషి గురించి ఎంత తెలిసినా గురువుకి నీ అంతటా నువ్వు నోరిప్పి చెప్పాలి. టిల్ దట్ టైమ్ దే విల్ వెయిట్. ఏంటి విశేషాలు అని అడుగుతారు, ఏంటి సంగతులు అని అడుగుతారు. అలా మెల్లగా మనం చెప్పాలన్నమాట. చెప్తే అప్పుడు ఆయనకి ఏదైనా చేయగలరు. ఎక్స్ప్రెషన్ అన్నమాట. నౌ హీ విల్ టెల్ వాట్ యూ హ్యావ్ టు డూ నెక్స్ట్ స్టెప్. నీ తక్షణకు అర్థం ఏంటని అప్పుడు చెప్తాడు గురువు. అక్కడతో కంప్లీట్గా ఆరా మొత్తం మారిపోతుంది. ఆ అమ్మాయికి అలాగే చేసి ఒక్కొక్క స్టెప్ ఆ అమ్మాయికి నేర్పిస్తాడు అనమాట. ఓకే ఓకే, చాలా బాగుంది మేడం. సార్స్ట్రస్ క్రాసింగ్ అచ్చా బుక్ నాకు ఎప్పుడో న్యూటన్ ఇచ్చాడు చాలా ఏళ్ల క్రితం. సో ఈరోజు స్వర్ణామృతంలో మేడం ఇన్ని ఎపిసోడ్లో మనం జర్నీ మాట్లాడకుండా ఈరోజు జర్నీ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ లాగా ఉంది మేడం. అంటే ఒక స్పిరిచువల్ ప్రాక్టీషనర్కి కావాల్సిన లక్షణాలు ఏమేమి, మెయిన్ క్వాలిటీస్ అంటే బియాండ్ మన ఈ ధ్యానము మెడిటేషన్ చక్రాసు సహస్రం అనేది కాదు, అవి ఉంటాయి అంటే జరిగే మెడిటేషన్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంటుంది. బట్ దాంతో పాటు దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ లైఫ్ లో నువ్వు ఎలా ఉండాలి, ఆ మెడిటేషన్ నుంచి వచ్చిన జ్ఞానంతో మన డే టు డే యాక్టివిటీ అనేది ఎలా ఉండాలి, విత్ ఎక్స్ప్రెషన్, విత్ కామన్ సెన్స్ అండ్ తక్షణ కర్తవ్యం ఏంటి ఇప్పుడు. సో అందులో నుంచే పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ నువ్వు ఎదుగుతావు అనమాట. ఇంకా నెక్స్ట్ స్టెప్ అలాగా. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ విజ్డమ్ ఫ్లో ఈరోజు కంప్లీట్గా. అండ్ డిఫరెంట్ వర్షన్ మనం అనుకోకుండా వచ్చింది ఈ సబ్జెక్ట్ అంతా. అండ్ ఖచ్చితంగా ఈ విజ్డమ్ మేడం ప్రతి ఒక్క మెడిటేటర్కి, స్పిరిచువల్ ప్రాక్టీషనర్కి ఇట్స్ మస్ట్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ రిమైండర్ మేడం. ఇది ఎందుకంటే మైండ్ ఎప్పుడు కూడా ఎంత తిరుగుతుందో చెప్పక్కర్లేదు. సో అప్పుడప్పుడు ఒకసారి 100 ఆలోచనలు చేస్తాం మనం.
యా కాదు, ఒకసారి ఒకటే ఆలోచన చెయ్యి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి, దాని మీద వర్క్ చేయి. అందులో నుంచి మళ్ళీ వేరే దారి వస్తుంది. అది యా సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం 77th ఎపిసోడ్లో ఎంతో అమృతమైన విషయాలని చెప్పొచ్చు. ఈ యొక్క స్వర్ణామృతంలో ఇంత జ్ఞానం ప్రతి ఒక్క ధ్యాన సేవకుడికి, ధ్యానంలోకి కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ అందరికీ కూడా ఈ యొక్క అద్భుతమైన ఆత్మజ్ఞానం విత్ కామన్ సెన్స్, తక్షణ కర్తవ్యం, ఇలాంటి పదాలు పలకడానికి చిన్నగా ఉన్నా కూడా అందులో నుంచి ఆ సూక్ష్మంలోనే మోక్షం అనే ఒక గొప్ప సందేశం ఈరోజు పత్రి మేడం గారు ఒక స్వర్ణామృతంలో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ జ్ఞానం ఎంతగానో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న పిఎంసి ఛానల్కి అండ్ ఆదరిస్తున్న స్వర్ణామృత ప్రేక్షకులకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.